చాలామంది మటన్ కర్రీ ఒకేలాగా టేస్ట్ ఉంటుంది. ప్రతిసారి చేసినప్పుడల్లా కర్రీ ఒకే టేస్ట్ వస్తుంది. ఇలా తిని తిని బోర్ కొడుతుందని చాలామంది ఉంటుంటారండి. మీరు గనుక ఈ మటన్ కర్రీని ట్రై చేసి ఉంటే మీకు ఎలా ఉంటుందంటే చూశారు కదండీ. ఫైనల్‌గా మనకు అవుట్‌పుట్ అనేది ఇలా వస్తుంది. టేస్టీగా ఉంటుంది. మీరు రైస్‌లో గానీ, చపాతీలో గానీ ఎన్ని సార్లు తిన్నా మీరు బోర్ కొట్టదు. మరి ఈ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అనమాట. సో, ఫస్ట్ నుంచే లాస్ట్ దాకా చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాం మేము. దాన్ని ముందే మనం కలుపుకొని పెట్టుకోవాలి. దానికి తగినంత మనం సాల్ట్ అండ్ అలాగనే మిర్చి పౌడరు ఇవన్నీ కూడా మనం వేసి ముందే కలిపి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనం మటన్‌కి పట్టిస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో, తగినంత మనం మిర్చి పౌడర్ కూడా ముందే వేసేసుకుంటున్నాము. మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే కారం, అంత స్పైసీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా వేసుకొని మనం కలుపుకోవాలి. అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసాం. నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం. దానికి ఎంత కావాలో అంత పసుపు కూడా వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దాంట్లో ఇంకోటి అండ్ ఫైనల్గా మనకు నిమ్మకాయ అండి. ముఖ్యంగా నిమ్మకాయ అనేది కూడా మనం దీంట్లో కలుపుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ తీసేసుకొని అన్నీ వేసేసుకున్న తర్వాత నిమ్మకాయని పిండుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా కొంచెం అండి ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఒక పావంత ఆయిల్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. సో, ఆయిల్ కూడా మనం మిక్స్ చేసాము. సో, ఇదంతా కూడా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం కలిపి పెట్టుకుందాము. ఇవన్నీ కూడా మటన్కి మంచిగా పట్టిస్తే మనకు సూపర్ అంటే సూపర్గా ఈ మటన్ కర్రీ మనం ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టదు. అంటే చాలామంది కూడా ఒక మటన్ కర్రీ ఒకేలా చేసుకుంటూ తింటుంటారు. అదంత పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదనమాట. సో, అందుకని ఇలాంటి అంటే ఇది కూడా మీకు ఎక్కువసార్లు తింటే కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇదైతే ఈ మటన్ కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో, ఇదంతా కలిపి పక్కన పెట్టుకొని మనం ఒక మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు ఈ 4 కూడా మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ 4 కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అనేది మనం మటన్ కర్రీలో కలిపితే సూపర్ ఉంటుంది. సో, ఈ 4 కూడా మనం మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా పట్టేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మనం ఒక గిన్నె పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ అనేది మనం పోసేసుకుందాము. నేనైతే ఒక 2 పావు అన్న ఆయిల్ వేసేసుకుంటున్నాం మేము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత దాంట్లో మనము ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి ముందే. ఆనియన్స్ను కూడా మనం దాంట్లో వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి అనేది మీరు కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక మంచిగా దాన్ని కలుపుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఉల్లిపాయలను వేగనియాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి మనం టమాటో వేసుకుందాము. టమాటో వేసేసుకొని టమాటో కూడా కొంచెం సేపు అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని మంచిగా వేగనివ్వాలి. ఈ 3 కలిపి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము వేగనిచ్చుకోవాలి. సో, అప్పుడు మనకు కొంచెం పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట. సో, కొంచెం ఒక 5 మినిట్స్ వరకు అట్లా మంచిగా వేగించిన తర్వాత మనము అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని కూడా ఒక 2 మినిట్స్ వరకు కూడా అల్లాన్ని మంచిగా నూనెలో మంచిగా గోలనివ్వాలన్నమాట. అంటే మంచిగా దాన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని వేగనివ్వాలి అల్లం పేస్ట్ కూడా. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. లేదంటే మనకు అల్లం పచ్చిగా ఉన్నప్పుడు అన్నీ వేస్తే ఆ పచ్చివాసనకు కర్రీ టేస్ట్గా రాదు. సో, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ని మనం దీంట్లో వేసేసుకోవాలి. చూశారు కదండి. ఇలా కలిపితే మిశ్రమం మొత్తం దాన్ని కలిపితే మటన్ ఎలా ఉందో చూశారు కదా సో, ఇప్పుడు మనం మటన్ మొత్తం దాంట్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు అండి మటన్ వాళ్ళు వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు కూడా మంచి ఫ్రై చేసుకోవాలి మటన్ని. అంటే మన దాంట్లో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ బయటకు వచ్చేంత వరకు, వాటర్ అంతా రిలీజ్ అయిపోయి పైకి వచ్చేంత వరకు కూడా మంచిగా మటన్ను ఫ్రై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది కూడా దాంట్లో వేసేసుకోవాలి. అంటే ఫస్ట్ మటన్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసేసుకొని ఈ 2 కలిపి మనం ఒక 10 మినిట్స్ వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఆ మిశ్రమం అప్పుడు మనకు వాటర్ ఏదైతే ఉన్నా కూడా పైకి తేలుతుంది, ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుంది. అగో చూశారు కదా, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇలా మంచిగా దగ్గరికి అవుతుంది. మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొన్ని మనం మిక్స్ చేసేది ఉంటుంది. మనకు తగినంత వాటర్ వేసేసుకొని ఎంత కావాలో ఇది ఫైనల్గా మనకు కావాల్సినంత సూప్ ఎంత కావాలో అంత తగినంత వరకు వాటర్ వేసుకోండి. కొంతమంది కొంత వాటర్ ఎక్కువ, సూప్ ఎక్కువ కావాలనుకున్న సూప్ ఎక్కువ, మీడియం కావాలనుకున్న మీడియం, మీకు తగినంతగా మీరు వాటర్ వేసేసుకొని, మేమైతే ఒక గ్లాస్ వాటర్ అనేది మేము వేసుకున్నాము. కొంచెం మంచిగా అది వేగిన తర్వాత దీంట్లోకి ధనియా పౌడర్తో పాటు గరం మసాలా ఈ 2 కూడా దీంట్లో వేసేసుకొని, దాంతోపాటు కరివేపాకు కూడా వేసేసుకొని దీని కుక్కర్ మీద మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలండి మటన్ని. ఒక 5 నుంచి 6 విజిల్ వరకు వచ్చి కూడా ఉడకనివ్వాలి. సో దయచేసి మీ అందరికీ కూడా మళ్ళీ కూడా చెప్తున్నానండి, ప్రతి వీడియోలో కూడా చెప్తాను, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు అల్లం పేస్ట్ కానివ్వండి, ధనియా పౌడర్ కానివ్వండి, గరం మసాలా కానివ్వండి, మీ ఇంట్లో మాత్రమే తయారు చేసుకోండి, బయట మాత్రం తెచ్చుకోవద్దు. సో 6 విజిల్స్ అయిన తర్వాత మనం మటన్ కర్రీ ఇలా వస్తుందండి. మంచిగా మటన్ అనేది అయితే చాలా బాగా చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలింది, చూశారు కదా, పైకి తేలింది, మటన్ అయితే ఉడికింది. సో దయచేసి మీరందరూ కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఐటమ్స్ మాత్రం వేసుకోండి. ధనియా పౌడర్ కానీ, గార్లిక్ పేస్ట్ కానివ్వండి, మసాలా కానివ్వండి, ఇవన్నీ కూడా బయట నుంచి తెచ్చుకోవద్దు. దయచేసి మీకు రిక్వెస్ట్ అండి ఇది అనుకోండి, ఎందుకంటే మన ఆరోగ్యం మన కిచెన్లోనే ఉంటుంది, మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా. సో మన ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మటన్ అయితే ఉడికింది, చూశారు కదండి. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని పైన మొత్తం ఇంకొక 2 నుంచి 3 మినిట్స్, ఒక 2-3 నిమిషాలు మనం మంచిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత దాన్ని ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలింది, మటన్ మంచిగా ఉడికింది. వేడి మటన్ అయితే మనకు రెడీ అయిపోతుంది. ఆయిల్ అంతా పైకి తేలింది, మటన్ ఉడికింది. మీరు కనుక ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్టుంటే ఎన్నిసార్లు తిన్నా కూడా మీకు ఈ మటన్ కర్రీ అయితే బోర్ కొట్టదండి. నేను 100% మీకు చెప్పగలుగుతాను. అంత టేస్టీగా, అంత సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి కనుక మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్టుంటే నాకు కింద కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో. ఇలాంటి మరిన్ని కొత్త నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, వెజ్ ఐటమ్స్ కానీ మీ ముందుకు తీసుకొస్తాను. ఫైనల్గా మనకు మటన్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అస్.